కేవలం ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ పడితే చాలు, ఇక ఆ సినిమాలో నటించిన ప్రధాన ఆర్టిస్టులకి కొన్ని సంవత్సరాల పాటు సినిమా రంగంలో తిరుగుండదు. అదే హీరోకైతే ఇక చెప్పక్కర్లేదు. క్రేజ్ తో పాటు తన రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుంది. సినిమా రంగంలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా ఆ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే సినిమాకి ఉన్న గొప్పతనం కూడా అదే. తాజాగా ఒక యువ హీరో తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేశాడనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. హనుమాన్ మూవీతో హీరో తేజ సజ్జా ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. దీంతో తేజ తన రెమ్యూనరేషన్ ని ఒక్కసారిగా పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. హనుమాన్ సినిమాకి ₹1,00,00,000 పారితోషికాన్ని అందుకున్న తేజ హనుమాన్ హిట్ తో తనకి ఏర్పడిన గిరాకీ దృష్ట్యా ఇప్పుడు 8 నుంచి 10 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు. ఆల్రెడీ కొంతమంది నిర్మాతలు తేజ అడిగినంత ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని టాక్ కూడా వినబడుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తేజ రెమ్యూనరేషన్ కి సంబంధించిన వార్తలైతే హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. తేజకి సినిమాతో ఉన్న అనుబంధం మొన్నటిది కాదు. 2.5 దశాబ్దాల క్రితమే బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించాడు. చిరంజీవి, మహేష్ బాబులకి కొడుకుగా నటించి తన సత్తా చాటాడు. ఇక హనుమాన్ సినిమా ఇండియా వ్యాప్తంగా సృష్టిస్తున్న సంచలనం ఇప్పుడు అందరి కళ్ల ముందు మెరుస్తున్న సత్యం. కొన్ని రోజుల క్రితమే 300 కోట్ల క్లబ్ లో చేరిన హనుమాన్ కి ఇంకా చాలా ఏరియాల్లో కలెక్షన్స్ స్థిరంగానే ఉన్నాయి. అలాగే భక్తవల్లభుడైన హనుమాన్ తన హనుమాన్ చిత్రం ద్వారా ఎంతో మందికి సినిమా రంగంలో అద్భుతమైన జర్నీని కొనసాగించే భాగ్యాన్ని దక్కించాడు.